చప్పట్ల పిల్లలు మీరు అలా చప్పట్లు కొడుతుంటే మ్యాజిక్ చకచకా చేస్తారని మీరు చప్పట్లు కొడుతుంటే మంచిగా చేస్తారని కాయిన్ ఉందా కాయిన్ కాయిన్ డబ్బులు డబ్బులు 1 రూపీ కాయిన్ 5 రూపీ కాయిన్ 10 రూపీస్ కాయిన్ కాయిన్ ఉంది ఎవరి దగ్గర చప్పట్లు కాయిన్స్ పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర రూపాయి కాయిన్స్ ఉన్నాయా 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ చప్పట్లు పిల్లలు చప్పట్లు చప్పట్లు పిల్లలు చప్పట్లు మీరు చప్పట్లు కొడతా ఉంటే ఆ మ్యాజిక్ చేస్తూ ఉంటారండి ఆపద్దు చప్పట్లు ఆపద్దు పిల్లలు చప్పట్లు 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 పిల్లలు
చెక్ హలో, చెక్ హలో. ఎవరైతే సైలెన్స్గా ఉంటారో వాడిని నేను పిలవబోతున్నాను. ఎవరైతే నోటి మీద వేలేసుకుంటారో వాళ్ళని పిలవబోతున్నాను ఇప్పుడు. అద్దు ఇంకొద్దులే, ఇంకొద్దు, చూస్తున్నా. నువ్వు ఒకసారి వెళ్ళారా, ఇక్కడ నువ్వు కదా, నువ్వు ముందు ఇక్కడ సెంటర్లో కూర్చో కదా, నువ్వే రావాలి. చప్పలు కొట్టండి అక్కకు ఒకసారి గట్టిగా. అక్క నీ పేరేం పేరు? పల్లవి. అందుకుని అలా చూస్తుంది. అంటే ఎవరైతే సైలెన్స్ కొంటారో నేను పిలుస్తానంటే అక్క ఏం చేస్తుందంటే సైలెన్స్గా కాకుండా అక్కడి ఇక్కడ చూస్తుంది. చూడండి పైకి రా ఒకసారి. చాలామంది పిల్లలకి కార్డ్స్ అంటే ఇష్టం కదా. ఎందుకంటే ఎవరికంటే ఇష్టం? డిప్పది కొట్టేస్తానండి ఇష్టం అన్నవాడండి. చూడండి కార్డ్స్ ఆడటం మంచిదా చెడ్డదా? ఎందుకని చెప్పాలి. ప్యాక్ ఆడటం వల్ల మంచిదా చెడ్డదా? ప్యాక్ ఆడితే పోలీసులు పట్టుకెళ్లరా? క్రికెట్ ఆడితే పట్టుకెళ్తారా? వాలీబాల్ ఆడితే పట్టుకెళ్తారా? క్యారమ్ బోర్డు ఆడితే పట్టుకెళ్తారా? కానీ ప్యాక్ ఆడితే ఏం చేస్తారు పోలీసులు? హలో చెయ్యి హలో. ఎందుకంటే ఇది చాలా బ్యాడ్గా ఇది ఆడడం వల్ల చాలామంది డబ్బులు కోల్పోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. పురాణాల్లో ఒక ఆయన అయితే తన భార్యను అమ్మేశాడు తెలుసా మీకు? పాచికలు ఆడడం వల్ల ఏమైందంటే ధర్మరాజు అనే వ్యక్తి తన భార్యను అమ్మేశాడు. కానీ ఈ కార్డులు మీకు చెప్పడం గల కారణం ఏంటంటే ఇందులోనే ఏ ఉంటుంది, ఏ నుంచి 2 3 4 5 6 7 8 9 10 ఉంటాయి. మనం చాలామంది చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటాం. చాలామంది సండే స్కూల్ వస్తాం, కానీ పెద్దది కొద్ది మనం ఏం చేస్తామంటే లోకంలో కలిసిపోయి. చేయి పెట్టి ఒకసారి పల్లవిని రెండు చేతులు దగ్గర పెట్టు. మనం ఏం చేస్తున్నామంటే లోకంలో కలిసిపోతున్నాం. ఏం చేస్తున్నాం? గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఏమవుతున్నాం? మనము లోకంలో కలిసిపోతున్నాం. ఇంకొకసారి మళ్ళీ మీకోసం వేస్తాను. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. వాళ్ళు ఏం చేస్తున్నామంటే లోకంలో మనం కలిసిపోయి మనం ఎక్కడున్నామో ఎవరికి తెలకుండా అయిపోతున్నాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా మంచి వాళ్ళు. ఒకసారి నేను ఇలా వేస్తుంటాను, నువ్వు 1 2 3 చెప్పినప్పుడు నువ్వు స్టాప్ అని చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టండి అప్పుడు. సరే రెడీ? 1 2 3 చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. ఓకే పల్లవి, ఇప్పుడు నువ్వు ఒక కార్డు తీసుకొని నువ్వు చూడు. పిల్లలు ఎవరు బయట చెప్పద్దు, అందరు నోటి మీద వేసుకోండి. సీక్రెట్ అందరికీ చూపించు. అన్నయ్య వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళు, కెమెరాకి చూపించు. ఎందుకంటే లైవ్లోనే ఎవరు మన నాకు కన్విన్స్ చేసిన అంటారా బాబు, నేను అందుకని ఎలా తిరిగిపోతాను. దగ్గరికి వెళ్ళి అందరూ చూసారా కార్డు? చూసారా చూడలేదా? ఓకే పల్లవి, ఇప్పుడు ఆ కార్డుని ఏం చేస్తావంటే ఇందులో పెట్టే బాగా కలుపు. పల్లవికి కలుపు. పల్లవి అమ్మా అయ్యో పల్లవి ఎప్పుడు కలపలేదా కార్డ్స్? ఎవరు కలుపుతారు బాగానే అని అన్నిటికి ఎత్తేస్తుంది. రారా ఒకసారి రారా, నువ్వు రారా కొరవాడు చూద్దాం అంటే. ఓకే ఇలాగిచ్చే ఒకసారి పల్లవి, ఆడు బాగా కలుపుతాడంట. రారా కలుపు. ఆగండి అమ్మా ఆగండి. వీళ్ళు ఎవరు తల్లిదండ్రులు? తల్లిదండ్రులు వీళ్ళు చుట్టాలు ఎవరున్నారు? ఈయన కొంచెం జాగ్రత్త పెట్టండి, ఇప్పటి నుంచే తెక్కలిపోతున్నాడు వీడు దళగి. కానీ చూడండి ఏమనుకుంటారంటే నేను ఎందుకు కలపమానంటే నాకు మా అమ్మగారు పేకలు ముట్టుకుంటే చెదకొడేస్తారు. కానీ మీ మ్యాజిక్ చేయడానికి అని చెప్పేసి మీ కార్డ్స్ వాడుతున్నా తప్ప వేరే దానికి దేనికి తమ్ముడు తప్పు. ఓకేనా? నువ్వు ఎప్పుడు కూడా పేకాట జోలికి కానీ దేని జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే మనకి చెడ్డ పని తీసుకొస్తుంది. సరే ఒకసారి నీ చేతులు పెట్టి పల్లవి ఒకసారి మళ్ళీ ఒకసారి. ఈ కార్డుల్లోనే పల్లవి కార్డ్స్ పెట్టింది. పల్లవికి తెలుసు, మీకు తెలుసు తప్ప నాకు ఏమాత్రము తెలియదు. అయ్యో అయితే చెప్తున్నా, చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే నేను ఎక్కడున్నానో మా తల్లిదండ్రులకు తెలియదు. చూడండి అనుకుంటారు చాలామంది, నేను చాలా మంచోడిని, చాలా మంచిదాన్ని, నేను నా తల్లిదండ్రుల మాట వింటున్నాను, నా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాను అని అనుకుంటాం. మన తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే మా పిల్లలు చాలా మంచోళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. పల్లవి తీసిన కార్డు ఇదే. పల్లవి నువ్వు తీసిన కార్డు ఇదేనా?
రే చెప్పండి, నిజం చెప్పండి రా, ఇదా కదా? రే ప్లీజ్ రా, కెమెరా లైవ్ మ్యాన్, ఇదా కాదా? తల్లిదండ్రులకు మన యొక్క హృదయాల్లో ఏముందో తెలదు. మనం ఎక్కడున్నా కాలేజెస్ కానీ వెళ్తున్నాం, చాలామంది కాలేజెస్కి వెళ్తలేదు. స్కూల్ కానీ వెళ్తున్నాం, స్కూల్కి వెళ్ళట్లేదు. పార్కులు కానీ అమ్మాయి పార్కులు కానీ చాలామంది మరి ఇక్కడ దివిలో ఉన్న పిల్లలు మంచి వాళ్ళేమో కానీ కాకినాడలో పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. టెన్న తీస్తుందా? సరే ఒకసారి నీ చేపెట్టి పల్లవి, దాన్ని నీ మూసాయి. ఓకే, ఈ లాస్ట్లో ఉందా? ఇదా కాదు. ఇప్పుడు చూడండి పల్లవి, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ కార్డు మీద మనము తీసుకొద్దాం. పల్లవి, నీ ఆలోచనలు నీకు మాత్రమే తెలుసు, మీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు. అంటే పల్లవని కాదు, జస్ట్ పల్లవని మనం పిలిచామంతే. ఒకసారి ఆ కార్డు ఓపెన్ చేసి అందరికీ చూపించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి వెనక్కి తిప్పాలా? వెనక ఏమైనా కావాలా నీకేనా? చాలా డౌట్లాగా ఉంది పిల్లకి. చూడండి, అంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎవరు తెలుసు? యేసయ్యకు తెలుసు. గట్టిగా చప్పట్లు కొడదాం పల్లవికి ఒకసారి. ఆ మ్యూజిక్ ఆన్ చేయ బాబు ఒకసారి. మ్యూజిక్ ఆన్ చేయ. ఎవరి దగ్గర 10 రూపీస్ ఉన్నాయా? 10 రూపీస్ కాయంతో 100 ఇస్తావా? నువ్వు తీసుకురా ముందు. ఎవరి దగ్గర 10 రూపీస్ ఉన్నాయా? 10 రూపీస్ ఎవరికైనా ఇచ్చి పంపించండి అమ్మా. పింకీ తీసుకురా. పింకీ చప్పలు కొట్టండి. పింక్ అక్కకి పొద్దు నుంచి పాపం చాలా కష్టపడి పిల్లలకి. నువ్వేట అక్కకి ఇచ్చే వచ్చేది అతను పట్టుకొని లగెత్తుకునే బీటీ అని ఉంటుంది. ఫస్ట్ పైదే. ఓకే, ఎంతమంది సండే స్కూల్కి వస్తున్నారు? చర్చ్కి ఎంతమంది వస్తున్నారు? యేసయ్య ఏమంటున్నాడంటే ఇక్కడ మనము సండే స్కూల్లో మనము దేవునికి కానుకలు ఇమ్మని తల్లిదండ్రులు ఇచ్చిన మనం ఏం చేస్తున్నాం? దేవునికి వేస్తున్నారు కానుకలు. కానుకేసాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఫుల్గా తగ్గించు. చూడండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒకసారి నీ కానుకలు వేసి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఒకసారి. జిప్పు ఊడిపోయిందా? ఓహో, ఒకసారి చేపెట్టు పింకీ ఇందులో. ఓ ఓకే, ఇందులో వేసే. ఇందులో ఒకసారి జిప్పెడేస్తాను. జిప్పెడేద్దాం ఒకసారి. ఎందుకంటే దేవుడు మనకి ఇమ్మని ఇచ్చినటువంటి కానుకలు మన పొట్టలు వేసుకుంటే అది ఏమవుతుందంటే పొద్దున బయట పోద్ది. కానీ చూడండి, దేవుడికి మనం ఇచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు నాకు ఇచ్చి శోధించినట్లయితే నేను నిన్ను మెండైనటువంటి దీవెనలతో నేను నిన్ను నింపుతాను అనేటువంటి మాటను ఆయన చెప్పినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొంచెం తక్కువ పెట్టు. పట్టుకో పింకి. ఆయన అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తా. చప్పట్లు కొడదాం. సౌండ్ తగ్గింది, ఇంకా తగ్గింది. అంతేకాదు ఆయన అంటున్నాడు, నిన్ను పట్టజాలలేనటువంటి దీవెనలతో నేను నాకిచ్చి నన్ను శోధించినట్లయితే ఆయన అంటున్నాడు, నీకు ఏ మేలును కొదువై ఉండదు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో ఆయన మనల్ని నూరంతలుగా ఆయనను అని ఇవన్నీ నీకు రావాల్సినవి. 100 రూపాయలు కదా, ఇక్కడ 150 రూపాయలు పైన ఇచ్చాం. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనకు ధారాళముగా ఇచ్చేవాడు. అని పిక్కి నువ్వేం చేస్తావు? ఏమైనా జాబ్ చేస్తున్నావా? ప్రజెంట్ ఖాళీగా ఉంది. చూడండి, చిన్నతనం నుంచి మీరు పిల్లలు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనకి ఇచ్చేవాడు. అని దేవుడికి ఇవ్వకుండా మనము మన పొట్టలో వేసేసుకున్నాం అనుకో. చూడండి పిల్లలు, ఏమవుతుందంటే గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. పింకీ, నువ్వు దేవునికి ఇవ్వకుండా మనము మన యొక్క జీవితాన్ని మన యొక్క పొట్టలో వేసేసుకున్నామంటే ఎంతో అడుగుతలేదు. దేవుడు మన దశం బాగానే అడుగుతున్నాడు అంతే. మనం ఇవ్వకపోతే ఏమవుతుందో ఆఖరికి అది చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది. కానీ మన దేవుడికి మనం ఇచ్చినట్లయితే ఆయన మనలను తప్పకుండా ఆశీర్వదించే. గట్టిగా చప్పట్లు కొడదాం. పింకీ తీసుకో. ఏడు పింకీ లేవా? సరే చప్పట్లు కొడదాం సార్. ఈ మ్యాజిక్ చెయ్యాలంటే చేద్దామా వద్దా? అంటే పిల్లలు ఎవరు చప్పట్లు కొడతలేదు, మ్యాజిక్ ఎందుకని చెప్పేసి గట్టిగా చప్పట్లు.
చప్పట్లు కొడుతూ ఉండండి పిల్లలు. చప్పట్లు చప్పట్లు. రానికి చప్పట్లు అని పట్టుకో. చప్పట్లు పైకి చూపించమ్మా, పైకి చూపించు, పైకి చూపించు. చప్పట్లు కలర్ఫుల్. నైస్ అనియా. ఓకే, హనీకి చప్పట్లు కొట్టండి. హనీ చాలా బాగా చేసింది. చూడండి, ఇది ఏంటంటే చాలామంది ఏమంటారంటే లోకంలో ఉన్నటువంటి వారు మేము ఫలించామంటారు. వారు కలర్ చేంజ్ అయితేనే రేయ్ వారు చూడండి, ఎల్లో కలర్ ఒకటి వచ్చింది, ఫ్లవర్స్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఎల్లో కలర్ వచ్చిన వాళ్ళు అనుకుంటారు, అన్యులు ఏమనుకుంటారంటే మా యొక్క స్థితిగతులు మారిపోయినాయి అంటారు. కానీ వాళ్ళు ఎవరికి ఉపయోగకరంగా ఉండరు. కానీ దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచేవారు వారు ఎలాగుంటారంటే తన భోజనం బల్ల చుట్టూ ఎలా ఉంటారు, వారి పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంటారు. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు పువ్వులు పోస్తారు, వారు కాయలు కాస్తారు, తద్వారా అనేకులు వాటి ద్వారా తృప్తిపరచబడతారు. మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చక్కగా చదువుకునేటువంటి వారంగా ఉండాలి, చక్కగా ఫలించేటువంటి వారంగా ఉండాలి. గట్టిగా చెప్పలు కొడదాం. ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే, ఒక సాంగ్ మనం యాక్షన్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఏ పాట చేద్దాం? యాక్షన్ చేద్దాం. ఏ పాట చెప్పాలి? హనీ ఏ పాట చేద్దాం? హనీకి ఏ పాట అని ఒకటి ఎందాక దొరదలు పట్టుకోవాల్సిన హనీ చెప్పండి, ఏ పాట చేద్దాం? యాక్షన్ చేద్దామా? పరపర శాతం చేద్దామా? 1 2 3 గో. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. లాస్ట్లో ఫైనల్గా తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అన్నయ్య రండి రండి అందరూ కలిసి. రెడీ రెడీ రెడీ. చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే అక్కడ చూడండి, చాలా మంది గట్ల మీద అక్కడెక్కడ కూర్చున్నారు. అమ్మ మీరు కూడా లోపలికి వచ్చేయండి. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? చేతుల పైకి చూపించండి. యేసయ్య అంటే ఇష్టం ఉన్నోళ్ళు పైకి లేచి మాతో పాటు ఇక్కడ యాక్షన్ చేస్తారు. యేసయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ గట్టు మీద ఆ మెట్లు పట్టుకొని అలా నిలబడండి. ఇలా లోపలికి వచ్చేయండి, మీరు కూడా లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. ఒకసారి వాళ్ళు తీసుకురండి అమ్మా, ఇలా లోపల రండి, తీసుకురండి. అలా కాదు, అలా కాదు. మనం ఇక్కడ చూడండి, దావీదు రోడ్డు మీద చేశాడు. ఇంకా యేసయ్య అంటే ఇష్టం అంటే మీరు ఇక్కడ ఉండండి అమ్మా. ఎలా యేసయ్య అంటే ఇష్టమేనా మీకు? ఇష్టమా కాదా చెప్పండి? ఇష్టమే కాదు, నడిచండి, లోపల నడిచండి రే. అలా ఇంకా అంత వాడు వేసేయండి, వేసేయి స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, సాంగ్ స్టార్ట్ చేయాలి.